శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటారు. అట్లాగే ఉంది ఇప్పుడు ప్రస్తుతం బెట్టింగ్ విషయం. మనలో ఆ బుద్ధున్నప్పుడు వాళ్ళేమి ఆపుతారు? ఏ చట్టాలు తెస్తే? బెట్టింగు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినాయి, కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. బెట్టింగ్ నిర్వాహకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ హెడ్ క్వార్టర్స్ విదేశాల్లో అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడికి యాప్లు ఇచ్చి దాని ద్వారా చేస్తున్నారు. ఆడుతున్నది ఎవరు? మనం. బెట్టింగ్ నిషేధం అని తెలుసు. ఓ పక్కన క్రికెట్ ఆడుతూ ఉండగా 6 కొడతాడా? 4 కొడతాడా? టోటల్‌గా ఎంత స్కోర్ కొడతారు? ఇయన్నీ. ఇవి ఆ యాపుల్లోనే గాదు, బయట గూడా జరుగుతానే ఉన్నాయి. రేపు సన్ రైజర్స్ గెలుస్తుందా? లేకపోతే గనక రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా? సూర్యవంశీ ఎంత కొడతాడు? ఇట్లాంటివి నడుస్తున్నాయి. ఈవెన్ స్పాట్ బెట్టింగ్ ఏంటంటే, ఇదిగో నెక్స్ట్ బంతికి 4 కొడతాడు. నెక్స్ట్ బంతికి 6 కొడతారు. నెక్స్ట్ బంతికి ఔట్ అవుతారు. ఇట్లాంటి బెట్టింగ్‌లు గూడా ఉన్నాయి. 1కి 2, 1కి 3, 3కి 5 ఇట్లాగున్నాయి. ఇవి జరిగిపోతున్నాయి. పేకాట, బెట్టింగ్ ఇవన్నీ జూదమే. ఈ జూదంలో స్పెషల్ ఏంటంటే, పోయే కొద్దీ పోగొట్టుకోవాలనిపిస్తది. ఒక్కసారి వచ్చిందంటే 100 సార్లు పోగొట్టుకుంటారు. ఈ దరిద్రం సాగుతానే ఉంది. ఏ చట్టాలు తెచ్చినా వర్కౌట్ కావట్లేదు. కారణం ఏంటంటే, బుద్ధి మనలో సక్రమంగా లేకపోవడం.